అవును, సీత కనిపించట్లేదేమిటి? సీత, 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 సీత. కనిపించక చాలాసేపు అయింది. నేనింకా వాళ్ళ గదిలోనే ఉందనుకున్నాను. నానమ్మ, సీత గదిలో లేదు. నిన్న పొద్దున వెళ్ళి అర్ధరాత్రి వచ్చింది. మళ్ళీ అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? రఘురామ్, ఒకసారి ఫోన్ చేయి. నానమ్మ, ఫోన్ గదిలోనే వదిలిపెట్టినట్టుంది. నేను వెళ్ళి చూసొస్తాను. ఇంత పెందలాడే ఎవరికి చెప్పకుండా ఎక్కడికెళ్ళి ఉంటుంది? రాత్రి గొడవ అయింది కదా, పొద్దున్నే గుడికి వెళ్ళిందేమో అమ్మమ్మ. కావచ్చు. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది నానమ్మ. చెప్పెళ్ళొచ్చుగా. లాయర్ గారు, ఆ పేపర్స్ లో ఆస్తి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. మీరు తీసుకెళ్లి టైప్ చేయించి తీసుకురండి. సీత వచ్చిన తర్వాత సంతకాలు పెడుతుంది. అలాగేనమ్మా. నమస్కారం. ఏమిటా రఘురామ్, ఏమిటి దాని నిర్లక్ష్యం? కనీసం నీకన్నా చెప్పకుండా అలా వెళ్ళడం ఏమిటి? గుడికి కూడా చెప్పటాలు పర్మిషన్లు అవసరమామంగా. మీరు ప్రతిదాన్ని గుడ్డిగా సమర్థించి మాట్లాడకండి. రాత్రి గొడవైంది ఇలా వెళ్ళినందుకేగా. మళ్ళీ ఫోన్ ఇంట్లో వదిలేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళడం ఏమిటి? ఇంతమంది ఉన్నాం, ఎవరితోనైనా చెప్పెళ్ళొచ్చు కదా. నానమ్మ, తను బహుశా మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళి ఉంటుంది. ఈవిడ మదర్ తెరిసా అనిపించుకుందామని. అయినా మన ఇంట్లో ముఖ్యమైన కార్యాలు వదిలేసి పరాయి వాళ్ళ సపర్యలేమిటో. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. టైం ప్రకారం తినటం, విశ్రాంతి తీసుకోవటం కూడా పద్ధతేమంగా. వస్తుంది లేవే. పద, మనం టిఫిన్ చేద్దాం. మహానుభావ, మీకంత ఆకలి దహించుకుపోతుంటే మీరు వెళ్ళి తినండి. నన్ను పీక్కు తినకండి, వెళ్ళండి. అవును, సాకేతేడి? బావా గదిలోకి వెళ్ళారు తాతయ్య. సరే స్వర్ణ, వెళ్ళి పిలుచుకురాపు, టిఫిన్ చేద్దాం. బావా, బావా, బావా. అలాగే రండి. సాకేత్కి ఫోన్ చేసి చెప్దాం. సీత హోటల్కి వచ్చిందా? ఏంటి హారతి నువ్వు చెప్పేది? వచ్చింది కాబట్టే, నేను నా కళ్ళతో చూశాను కాబట్టే నీకు ఫోన్ చేస్తున్నాను. కొంతమందిలో నేను మా భాగి తల దించుకునేలా చేసింది. నిన్న కాక మొన్న షాపులో నువ్వు నన్ను కొట్టేలా చేసింది. ప్రతిసారి మన జర్నీలో స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతున్న సీత ఇవాళ ఇలా నా కంట పడింది. నీతులు చెప్పేది, చాలా పద్ధతులు వివరించేది. అది తప్పు, ఇది తప్పు అని వేలెత్తి చూపించేది. ఇప్పుడు హోటళ్ల వెంట తిరుగుతుంది. నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు నమ్ము నమ్మకపో, నేనైతే నిజం చెప్తున్నాను. నమ్మితే వెంటనే హోటల్ ఆర్కేకి బయలుదేర్రా. రెడ్ హ్యాండెడ్గా దొరుకుతుంది. ఇక్కడే అందరి ముందు తల దించుకునేలా చేయొచ్చు. మనకు జరిగిన అవమానాలన్నిటికీ కలిపి ఒకేసారి ప్రతీకారం తీర్చుకోవచ్చు. అది నా కంట పడటం నీకు కలిసొచ్చిన అదృష్టం. ఆ అదృష్టాన్ని అందుకోవాలి అనుకుంటే రా, లేదు నేను దురదృష్టవంతుడుగానే బతుకుతాను అంటే నీ ఇష్టం. ఉండిపో.
నువ్వు ఎంత త్వరగా బయలుదేరితే అంత త్వరగా ఈజీగా దాన్ని మీ ఇంటి నుంచి దూరం చేయొచ్చు. బావా కరెక్ట్గా చూసావా? నీకేమైనా మెంటలా సాకెట్? క్లియర్గా చెప్తుంటే మళ్ళీ కరెక్ట్గా చూసావా అంటావే? నీకేమైనా మెంటలా? క్లియర్గా చెప్తుంటే మళ్ళీ కరెక్ట్గా చూసావా అంటావే? ఎవరితో బావా మాట్లాడుతున్నావు? మా మేనేజర్తో. అయినా ప్రతిదీ నీకు కావాలా? తప్పుకో. ఏంటిది? బావ పెద్ద బావ గదిలోకి వెళ్తున్నాడు. బావ మారినట్టు, ఆ హారతిని లైఫ్లోంచి డిలీట్ చేసినట్టు ఎంత నాటకం ఆడుతున్నాడు. వీళ్ళ మధ్య సంబంధం కంటిన్యూ అవుతుందా? చెప్తా దాని సంగతి. ఈసారి మాటలతో కాదు, చేతులతోనే చెప్తాను. అది పిలవగానే పరిగెత్తుతున్నావా? ఎంత ప్రేమ, ఎంత స్పీడ్! అందరినీ మోసం చేసి దాని పళ్ళకి ఇంకా మోస్తున్నావా? అన్నయ్య రా వెళ్దాం. ఎక్కడికి? నీ భార్య ఎక్కడికి వెళ్ళింది? బహుశా నేను బ్లడ్ ఇచ్చింది కదా, ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. పేషెంట్ లేదు, హాస్పిటల్ లేదు. ఆవిడ గారు హోటల్ వెంట తిరుగుతోంది. రేయ్ రేయ్! వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇక్కడ నా మీద కాదు, అక్కడ హోటల్ ఆర్కేలో ఉన్న నీ పెళ్ళం మీద ఎత్తు. నరకడానికి ఈ చేత్తో కత్తి పుచ్చుకుంటూ అక్కడ డిసైడ్ చేసుకో. రా రా. రేయ్ సాకేత్! సాకేత్! పద. సాకేత్, నా మాట విను. రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సాకేత్! త్వరగా రా. రేయ్, రేయ్. రా అన్నయ్య. రా. సాకేత్, ఏమైంది? రా. సాకేత్! మాట్లాడుకురా. సాకేత్, సాకేత్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? రా అన్నయ్య, ఏమైందిరా? చెప్తాను. సాకేత్! ఇక్కడ నా మీద కాదు, అక్కడ హోటల్ ఆర్కేలో ఉన్న నీ పెళ్ళం మీద ఎత్తు. భారతి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బావకి పిచ్చెక్కేలా చేస్తుంది. అక్క హోటల్ దగ్గర ఉండటం ఏంటి? అర్జెంట్గా అక్కకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయ్యో, అక్క ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళింది కదా. అక్కని ఎలాగైనా కాపాడాలి. ఏంటి రూమ్లోకి వెళ్తుంది? ఓహో, ఈ రూమ్లో జరుగుతుందా వ్యవహారం? చూద్దాం. ఫాస్ట్గా బాబు, తొందరగా వెళ్ళివు. తొందరగా పోనివ్వండి. హలో, ఒక్క నిమిషం. మీరు సీత కదూ? అవునండి, నేనే. మీరు డాక్టర్ సరోజిని గారు కదా? ఎస్, యు ఆర్ రైట్. మీరిక్కడ? మేము ఒక 2 రోజులు తెలిసిన వాళ్ళ కోసం ఈ హోటల్లో క్యాంప్ అరేంజ్ చేశాము. చాలా మంచి పని చేస్తున్నారండి. అవును, నువ్విక్కడ? ఒక చిన్న పనుండి ఇక్కడికి వచ్చాను. నేను కలుస్తానండి. సీత, నేను రూమ్ నెంబర్ 312లో ఉన్నాను. నీకేమైనా అవసరమైతే నన్నొచ్చి కలువు. అలాగేనండి. ఇదిగో బాబు. ఎవరు కావాలండి? మా అక్క సీత.
అవసరం లేదులే, నువ్వు వెళ్ళు. షూ. నువ్వేంటి ఇలా వచ్చావు? నేను రావటం అటుంచు. నువ్వేంటి ఈ హోటల్లో ఉన్నావు? మెల్లగా. అక్క, ఇదేంటి అత్తయ్య గారు ఇక్కడున్నారు? అదేంటి అలా తగ్గుతున్నారు? అదంతా ఒక పెద్ద కథ. నేను చెప్తాను, నువ్వు ముందు పద. పద. అక్క, అసలు ఏమైందక్క? నిన్న నేను గుడికెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది. అరే అత్తయ్య, ఏంటత్తయ్య ఒంట్లో బాగోలేనప్పుడు అశ్రద్ధ చేస్తారా? డాక్టర్, ఆ రిపోర్ట్స్లో ఏముంది? తనకు క్యాన్సర్. ఇంజెక్షన్స్ మందులు రాశాను, తెప్పించి వాడండి. అలాగే డాక్టర్ సంజయ్ గారికి మీ అడ్రస్ ఇస్తాను, వారు మిమ్మల్ని కలుస్తారు. అలాగే డాక్టర్. సరే అత్తయ్య, మీ మాట ప్రకారమే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ విషయాన్ని బయట పెట్టను. ఇందాకే స్పెషలిస్ట్ వచ్చి అత్తయ్య గారిని చూసి వెళ్ళారు. అక్క, నువ్వు ఆ డాక్టర్తో మాట్లాడ్డావు? ఆ హారతి చూసినట్టుంది. ఏంటి నువ్వనేది? దానికి ఆ విషయం తెలియక బావకి నువ్వెవరితోనో హోటల్లో ఉన్నావని ఫోన్ చేసి చెప్పింది. బావ పెద్ద బావని వెంటేసుకొని వస్తున్నాడు. అక్క, అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రమాదంలో పడతాం. సీత, నేను రూమ్ నెంబర్ 312లో ఉన్నాను. నీకేమైనా అవసరమైతే నన్ను వచ్చి కలు. స్వర్ణ, నా కిందకి ఒక డాక్టర్ కలిశారు. ఆవిడ ఇక్కడే 312 రూమ్లో ఉన్నారు. మనం అక్కడికి వెళ్దామా? సరే, నువ్వు ముందు పద, నేను డోరేసి వస్తాను. అలాగే అక్క. రాన్నయ్య, ఆవిడ బండారం మొత్తం బయటపడుతుంది. రా రా రా, చెప్పాను కన్నయ్య, చూడు. బాగా చూడు, నీ భార్యగా ఎంత బాగా హోటల్ రూమ్లో కూర్చుందో. ఎవరి రూమో ఎందుకుందో అడుగు. నీతి కథలు చెప్పే నీతివంతురాల్ని, గుణగణాలు వల్లించే గుణవంతురాల్ని అందరినీ తప్పుపట్టి తనే తప్పులు చేస్తే ఏం చెప్తుందో అడుగు. నా వెంట ఎవరో పడితే నన్ను వెధవా అంది, పడ్డవాళ్ళని నీచురాలు అంది. మరిప్పుడు వీరు ఎవరి వెంట పడ్డారో వీరినేమనాలో అడుగు బ్రదర్.
అడుగన్నయ్య, అలా మౌనంగా నిలబడ్డావే? ఇంకా షాక్లోనే ఉన్నావా? తేరుకో బ్రదర్. ఈవిడ మీ ఆవిడే, పేరు సీత. నిన్న అన్నావు నా సీత ఆ సీత లాంటిది అని. ఆవిడ గీత దాటినా పవిత్రంగా ఉంది. ఈవిడ ఇంటి గడప దాటి ఇక్కడికి వచ్చింది. ఇంకా పవిత్రమనే అంటావా? అడుగన్నయ్య, మాట్లాడు, అడుగు. ఏ మిస్టర్, ఏంటా మాటలు? నువ్వు మంగమ్మ గారి మనవడమేనా? అన్నా వదినా గౌరవం మర్యాద లేకుండా ఏంటా పిచ్చికోతలు? మేనర్స్ లేకుండా. ఏంట్రా అలా చూస్తున్నావు? తను నీ భార్య. ఎవరి రూమో ఎవరి కోసం అన్నావుగా? ఇది డాక్టర్ గారి రూమ్. మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఇందాక ఇంటి దగ్గరే ఉన్నావుగా? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అయినా మీకు గైనకాలజిస్ట్తో ఏం పని? ఏయ్, కన్ఫ్యూజ్ చేయకు. మీ కన్ఫ్యూజన్స్ బయటికెళ్ళి క్లియర్ చేసుకోండి. కాసేపు సైలెంట్గా ఉండండి. చూడమ్మా సీత, స్వర్ణ కాస్త నీరసంగా ఉంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ నార్మల్. నేను కొన్ని మందులు రాసిస్తాను. డెలివరీ అయ్యేదాకా రెగ్యులర్గా వాడాలి. అలాగే డాక్టర్. స్వర్ణ, నెగ్లెక్ట్ చేయకమ్మా. అలాగే డాక్టర్. డాక్టర్ గారు, రిపోర్ట్స్. మీ రిపోర్ట్స్ అన్నీ రేపొచ్చి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. జెంట్స్, మీరు బయటికి వెళ్ళండి. మీకే చెప్పేది, వెళ్ళండి. వెళ్ళండి. పద. ఏంట్రా, నీ భార్య ఎక్కడుందో తెలుస్తుంది రా అని నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు. లోపల ముందు సీత కనపడగానే నోటికొచ్చినట్లు తొందరపడి తనను తక్కువ చేస్తూ తప్పు చేస్తూ వాగావు. ఎవరున్నారా లోపల? ఎవరున్నారు? రేయ్, మాట్లాడవేరా రాస్కెల్. నీ తప్పుడు తిరుగుళ్లకు పులి స్టాప్ పెట్టామని ఇలా సీత మీద నిందలేసి పరువు తీయాలని చూస్తావా? ఏం మనిషివిరా నువ్వు? తను నీతిమంతురాలని ఇప్పుడు ఒప్పుకుంటావా? గుణవంతురాలని అంగీకరించి తీరుతావా? తప్పుని తప్పని నిరూపిస్తే గాని తప్పు చేయదని నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్తావా? అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో తేలని. అప్పుడు వాగుదు గాని నీ చెత్తవాగుడు. నాది చెత్తవాగుడేంట్రా? వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో ఆ డాక్టర్ గారిని చూశాక ఆవిడ చెప్పే మాటలు విన్నాక అర్థం కాలేదా? సీత, చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. అంతా ఏదో నాటకంలా ఉంది. రేయ్, నాటకాలు ఆడుతుంది నువ్వు. అది తప్ప ఆయనకి ఇంకోటి తెలీదు. ఏంటి వాగుతున్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆవిడ చాలా ఫేమస్ గైనకాలజిస్ట్. ఆవిడ వచ్చారని తెలిసి అపాయింట్మెంట్ కోసం వచ్చాను. స్వర్ణని ఇక్కడికి పిలిపించాను. అబద్ధం. కళ్ళారా చూసాక కూడా అబద్ధం అంటావే? బావా, అసలు అక్క ఇక్కడుందని నీకు చెప్పింది ఎవరు? ఎవరైతేనే చూసిన వాళ్ళు ఇక్కడుందేంటి అని అన్నారు. అనగానే తప్పుగా ఆలోచించేసి పెద్ద బావని వెంటేసుకొని నీ భార్య అలా ఇలా అంటూ తీసుకొచ్చావా? ఇంతకీ ఎవరు చూసినోళ్ళు? నీకు అనవసరం. వాళ్ళు చెప్పింది నిజమేగా. ఏంట్రా నిజం? స్వర్ణుందని చెప్పలేదే? అసలు ఇది ఇక్కడికి ఎప్పుడొచ్చిందా అని అర్థం కావట్లేదా? క్లియర్గా చెప్పాక కూడా అర్థం కాకపోవడం ఏంటి? అపార్థాలే కానీ అర్థం చేసుకోవడం రాదా? మారవా? నీ అభిప్రాయాలు మార్చుకోవా? ఇలా అయితే ఈ జన్మలో మారవు.